హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. ఇవాళ మనం తమిళనాడులోని కాంచీపురంలో అయితే ఉన్నాము. ఈ కాంచీపురంలో రెండు ప్రధాన ఆలయాల గురించి అయితే మనం ఇవాళ మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను వచ్చేసి శివకంచిలో అయితే ఉన్నాను. శివకంచిని ఏకాంబరేశ్వరం ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో శివుడిని ఏకాంబరుడు లేదా ఏకాంబరేశ్వరుడు అని కూడా అంటారు. ఏకాంబరేశ్వర స్వామి అని అంటే సంస్కృతం ఆధారంగా ఏక్ అంటే ఒకటి, ఆంబర్ అంటే మామిడి చెట్టు, ఈశ్వర్ అంటే శివుడు, ఒక మామిడి చెట్టు కింద వెలిసిన శివుడు అని ఏకాంబరేశ్వర స్వామి అని అంటారు. ఈ ఏకాంబరేశ్వరం ఆలయం మొత్తం 25 ఎకరాల్లో నిర్మించబడింది. పంచభూత లింగాలైన గాలి, నిప్పు, నీరు, పృథ్వీ, ఆకాశం వంటి లింగాలలో పృథ్వీలింగం ఈ ఆలయంలో ఉంటుంది. ఆలయానికి ఎడం వైపున కోనేరు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కోనేరు ఎవరు వాడట్లేదు అనుకుంటా. నాకు తెలిసినంత వరకు ముఖ్యమైన పండుగలప్పుడు ఇది వాడతారేమో. గాలిగోపురం నుంచి లోపలికి రాగానే గుడి ఎదురుగ్గా చివరన మనకి ట్యాప్స్ కనపడతాయి. అక్కడ మనం కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. గుడి ఎదురుగ్గా మనకి పెద్ద నందీశ్వరుడు కనపడతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉన్నట్టుంది. టైల్స్ కూడా అన్నీ బాగా విరిగిపోయినట్టు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఇక ముందరికి వెళ్తూ ఉంటే ఆలయం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి మొత్తం పొడవునా మంచి పెయింటింగ్స్తో టైల్స్ పైన గీశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న అమ్మవారు కనపడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ అమ్మవారి పేరేంటో కూడా కింద రాయలేదు. ఒక్కసారి అలా నమస్కరించుకోండి. అలానే లెఫ్ట్ సైడ్లో మనకి ప్రసాదం కౌంటర్ కనపడుతుంది. మేమైతే ఒక ప్రసాదం తీసుకున్నాం దర్శనం తర్వాత. ఇక్కడ ఎదురుగ్గా మనకి గజస్తంభం కనబడుతుంది. చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి నమస్కరించుకొని ముందరికైతే వెళ్ళండి. ఇంకా మనం ముందరికి వెళ్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో సాయంత్రం ఏదో పూజ అనుకుంటాను. విడి పూలతో పూలహారాలు అయితే కడుతున్నారు. సాయంత్రం పూజ అనుకుంటాను. ఇంకా అలా ముందరికి వెళ్తే కింద టైల్స్ పైన ఎక్కడెక్కడైతే ఖాళీగా కనపడుతుందో అన్ని చోట్ల అందమైన ముగ్గులు అయితే వేశారు పెయింటింగ్స్తోని. ఇక్కడ మీకు పైన కనపడుతుంది చూడండి, ఏకాంబర్నాథ్ టెంపుల్ అని. ఇది మెయిన్ డోర్ అన్నమాట లోపలికి. అలా మనం ముందరికి వెళ్తే గడప పైన ఒకసారి నమస్కరించుకొని లోపలికి వెళ్ళండి. అలా లోపలికి వెళ్ళగానే మనకి ఇంకో ప్రదక్షిణ చేయడానికి స్పేస్ అనేది వస్తుంది. మీరు ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఆలయ ప్రాముఖ్యత మరియు స్వామి ఇక్కడ ఎలా వెలిసాడనేది తెలుసుకుందాం. ఈ ఆలయానికి 4 వైపులా 4 పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఇంకా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ గుడి లోపల చుట్టూ 1008 శివలింగాలు అయితే ఉన్నాయి. అలాగే 1000 స్తంభాల కళామండపాలు ఉన్నాయి. ఇంకా ఈ ఆలయ పురాణం గురించి వస్తే ఒకప్పుడు కైలాసంలో శివపార్వతులు పాచికలాడుతుండగా శివుడు ఒక ఆటలో ఓడిపోతాడు. అప్పుడు పార్వతీదేవి వెక్కిరించింది. అప్పుడు కోపానికి గురైన శివుడు పార్వతీదేవిని కురిపివి కమ్మని శపించాడు. అప్పుడు పార్వతీదేవి తన తప్పును తెలుసుకొని శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు శివుడు పార్వతీదేవికి శాప విముక్తి మార్గాన్ని చెప్పాడట. ఆ ప్రకారంగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒకే ఒక పండు కాచే మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి నిరంతరం శివుడికి పూజ చేసేదట. అది చూసిన శివుడు పార్వతీదేవిని పరీక్షించాలని చెప్పి శివుడు తన తలపైన ఉండే గంగాజలాన్ని ఆ మట్టి లింగం వైపు వేగంగా వెళ్ళేటట్టు చేశాడు. అది చూసిన పార్వతీదేవి గట్టిగా ఆ లింగాన్ని కౌగలించుకుంటూ నిర్భయంగా అలానే ఉండిపోయింది. ఆ భిన్నత్వాన్ని చూసిన శివుడు పార్వతీదేవిని శాప విముక్తిని చేశాడు. ఆ తర్వాత పార్వతీదేవి కోరిక మేరకు అదే చెట్టు కింద శివలింగమై వెలిశాడు. అందుకే ఆయనను ఏకాంబరనాథుడు అని అంటారు. శాప విముక్తి నుంచి బయటపడ్డాక పార్వతీదేవి అత్యంత సుందరంగా ఉండడం చేత శివుడు ఆవిడకి కామాక్షిదేవి అని పేరు పెట్టాడు.
మన భారతదేశంలో ఏ శివాలయంలోనూ లేని ప్రత్యేకత ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో ఉంది. అదేంటంటే పార్వతీదేవి తన చేతుల మీదుగా స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించగా మట్టితోని చేయడం ద్వారా ఈ లింగానికి తైలంతో మాత్రమే అభిషేకం చేస్తారు. దాని తర్వాత మిగతా 1008 శివలింగాలకి అన్నిటికీ గంగాజలంతో అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తారు. నేను ఇప్పుడు చెప్పే విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో చెప్పండి. ఈ ఏకాంబరేశ్వర ఆలయంలోనే 3500 సంవత్సరాల గల ఒక మామిడి చెట్టు ఉండేదంట. ఆ చెట్టుకు ఉండే 4 కొమ్మలకి 4 రకాల మామిడి పండ్లు కాచేవట. ఈ 4 మామిడి పండ్లు 4 వేదాలకి సంకేతమని పురాణం చెప్తుంది. ఇప్పుడు ఆ చెట్టు లేదు. ఆ చెట్టు ప్లేస్లోనే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ మామిడి చెట్టుని నాటారు. ఈ చెట్టు కిందనే శివాలయం ఉంది. ఒకసారి శివునికి నమస్కరించుకోండి. ఏకాంబరేశ్వర ఆలయ సందర్శనం తర్వాత మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన రెండో ప్రధాన ఆలయం కంచి కామాక్షి ఆలయం. ఏకాంబరేశ్వర ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అనేది కూడా ఉంటుంది. మనం ఏ ఆటో సాయం లేకుండా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గుడి చుట్టూ 4 ఎత్తైన గోపురాలు అనేవి ఉంటాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కంచి కామాక్షి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా అంటారు. కామాక్షి పేరులో కా అంటే సరస్వతీదేవి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్మని అని అంటారు. దీని పూర్తి అర్థం కంచిలో సరస్వతి లక్ష్మీదేవి అమ్మగా 2 కన్నులుగా నివసిస్తుందని ఇక్కడ పురాణం చెప్తుంది. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీదేవి మండపంలో ఉండే అమ్మవారిని మూల దేవతగా భావిస్తారు. ఈ మండపంలోని 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు తపో కామాక్షి, ఉత్సవ కామాక్షి, స్వర్ణ కామాక్షి, అంజనా కామాక్షి దేవిగా మరో 4 అవతారులుగా ఇక్కడ కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతి బుధవారం చందనకాపు పూజ, రోజుకి 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ కూడా చేస్తారు. నవరాత్రులప్పుడు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. నవరాత్రులప్పుడు అమ్మవార్ల పూజని 3 రోజులుగా విభజిస్తారు. మొదటి 3 రోజులని దుర్గాదేవికి, తర్వాత 3 రోజులకి లక్ష్మీదేవికి, చివరి 3 రోజులకి సరస్వతీదేవికి పూజిస్తారు. ఇంకా దర్శనం విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆ తర్వాత 12 నుంచి 4 గంటల వరకు బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ టైంలో ఎవ్వరికి దర్శనం అనేది ఉండదు. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే దర్శనానికి అలౌ చేస్తారు. 8 గంటల నుంచి మళ్ళీ దర్శనం అనేది నిలిపివేస్తారు. 8 గంటలు దాటిన తర్వాత లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే దర్శనానికి పంపించి మిగతా వాళ్ళని దర్శనానికి అలౌ అనేది చేయరన్నమాట. దర్శనం టికెట్స్ గురించి చెప్పినట్టయితే ఇక్కడైతే ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ముఖ్యమైన తేదీలలో మాత్రమే సపరేట్గా టికెట్ అనేది పెడతారు. ఈ గుడికి చేరుకోవడానికి మనకి తిరుపతి నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. తిరుపతి నుంచి కంచికి చేరుకోవడానికి ఒకరికి 140 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మీరు హైదరాబాద్ నుంచి కనుక వస్తున్నట్టయితే హైదరాబాద్ నుంచి చెన్నై వరకు వచ్చి చెన్నై నుంచి కోయంబేడ్కి బస్సులో రావాల్సి ఉంటుంది. కోయంబేడ్ నుంచి మళ్ళీ కంచికి డైరెక్ట్ బస్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా మీరు ట్రైన్లో కనుక రావాలనుకున్నట్టయితే కర్నూలు మీదుగా కంచికి చేరుకునే ట్రైన్స్ని అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మీరు ఆలయాన్ని గురించి కనుక చూసుకున్నట్టయితే ఆలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు పొద్దున వెళ్ళినా రాత్రి వెళ్ళినా ఒక్కొక్క పూటకి ఒక్కొక్క విధంగా మనకైతే కనపడుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది కళ్ళకి. ఇంకా మీరు గుడి వెనుక నుండే భాగం కోనేరు కనుక చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ ఒక రకంగా కనపడితే నైట్ ఇంకో రకంగా కనపడుతుంది. మేమైతే దర్శించుకోవడానికి అమ్మవారిని నైట్ అయితే వచ్చాము. ఇక్కడ నైట్ కనుక మీరు వచ్చినట్టయితే నిండు రాత్రిలలో అందమైన పౌర్ణమిలాగా ఎంత అద్భుతంగా కనపడుతుందో చంద్రుడు, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట గుడిని చూసినట్టయితే. ఫొటోస్ దిగడానికైతే గుడి చుట్టుపక్కలంతా మనం తీసుకోవచ్చు. గుడి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే గుడి లోపలికైతే అలౌ చేయరు, స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్తారు.
సో మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే గుడి మొత్తం ఒకసారి చుట్టూ చూసుకొని బయటకైతే వచ్చేసాము. మా దర్శనమే లాస్ట్ దర్శనం అయ్యింది. అప్పటికే 8:30 అలా అయిపోయింది. సో మేము బయటకు వెళ్ళంగానే అమ్మవారు ఊరేగింపు పూర్తి చేసుకొని మళ్ళీ గుడికైతే వచ్చేసారు. అది మాకు చూడంగానే ఎదురుపడినట్టు చాలా ఆనందంగా అనిపించింది. అక్కడే కాసేపు ఉండి ఆమెకి నమస్కరించుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఈ ఊరేగింపు ఏంటో నాకు కూడా తెలీదు. ఒకవేళ ఈ ఊరేగింపు గురించి కనుక మీకు తెలిసినట్టయితే ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.